మనోకామన టెంపుల్కి వెళ్తున్నాం మనం. అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు అని చెప్పారు, ఖచ్చితంగా దర్శించుకోవాలని చెప్పి. సో ఇందులో భాగంగా ప్రస్తుతం మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే 2 మార్గాలు ఉంటాయి. ఒకటి రోప్వే, ఇప్పుడు మనం వెళ్తున్నది ఇది మొత్తం ప్రపంచంలోనే లాంగెస్ట్ రోప్వే అని చెప్తారండి. 7 hills మనం దాటుకుంటూ వెళ్తాం. ఇప్పుడు చాలా పీక్కి వెళ్తున్నాను నేను. అయితే ఇక్కడ మీకు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. కింద అవి చూడండి ఎంత కిందకు ఉన్నాయో, భయం వేస్తుంది ఒక్కొక్కసారి. చాలా చిన్నగా కనపడుతుంది. ఇందాకటి వరకు ఆ ఘాట్ రోడ్లో వచ్చినప్పుడే అమ్మో ఎలా ఉంటుందో అని అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇంకా పైకి వెళ్తున్నాం. దగ్గర 7 hills అలా దాటుకుంటూ వెళ్ళాలి. ఇంకొక రూట్ ఉందని చెప్పాను కదా, అదే ఎలా అంటే కొంచెం మార్గం కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకు అని అంటే కొంచెం రాళ్ళు కొండలు గుట్టలు కదా అంతా కూడాను. సో దానివల్ల ఆ కొండల వల్ల మనకు కొంచెం ఎగుడు దిగుడుగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు డ్రైవ్ చేసేది కొంచెం రఫ్గా డ్రైవ్ చేస్తారు కాబట్టి కాస్త మనం తట్టుకోలేం. మనం హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్నాం కదా, కొంచెం ఊపిరి తీసుకోవడం కాస్త ఇది అనిపిస్తుంది. అందులో మనకి అవి కింద అవి చూసినప్పుడు భయం వేస్తుంది కాబట్టి. సో ఇలా వెళ్ళలేము, మాకు భయం అండి, ఇబ్బంది అనుకునే వాళ్ళకి ఇంకొక రూట్ కూడా ఉంది. జీప్స్లో తీసుకువెళ్తారు. ఇక్కడ వాళ్ళకి అలవాటే అది, ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్తారు. నన్ను అడిగారు యాక్చువల్లీ 2 మార్గాలు ఉన్నాయి, ఏదంటే ఎక్స్పీరియన్స్ చేయాలి కదా ఏదైనా కొత్తగా, అందుకనే ఇలా వెళ్తానండి రోప్వే ఒకసారి ట్రై చేస్తానంటే ఓకే చెప్పారు అనమాట. దీనికి సంబంధించిన టికెట్ ప్రైజ్ నేపాల్ కరెన్సీలో మనకి 1072 రూపీస్ అండి ఇది. అండ్ ఇండియన్ కరెన్సీలో అయితే మనకి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది, ఇంకొంచెం తక్కువ పడుతుంది మనకైతే. అమ్మవారి దయ దర్శనం అయితే కలుగుతుంది, అది అదృష్టం. టెంపుల్ టైమింగ్స్ కూడా మనకి ఈవినింగ్ 7:30 వరకు ఉంటుంది టెంపుల్. కాకపోతే ఈ రోప్వే అనేది ఈవినింగ్ 5 o'clockకి క్లోజ్ చేస్తారు. మేము చాలా హడావిడిగా ఫాస్ట్గా వచ్చాము. కాఠ్మండూలో చూడవలసిన అన్ని ప్రదేశాలని చూసేసి 5th డే టూర్లో ఉన్నాను. యాక్చువల్లీ మొత్తం 9 days ఇది. నేపాల్ ముక్తినాథ్ టూర్లో భాగంగా 9 days టూర్లో నేను 5th డేలో ప్రస్తుతం ఉన్నాను. 5th డే రోజున కాఠ్మండూలో దాదాపుగా అన్ని కవర్ చేసేసాను. సో నెక్స్ట్ మనోకామన, ఇక్కడ నుంచి మళ్ళీ పోఖ్రా వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ టెంపుల్ ఎలా అయినా చూడాలి అంటే వీళ్ళ లిస్ట్లో కూడా ఉంది, శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి లిస్ట్లో ఖచ్చితంగా చూడాల్సిన టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ప్లేసెస్ అవి. అందులో భాగంగా మనోకామనాదేవి అనగానే చెప్పారు, మనసులో మీరు ఏ కోరికలు కోరుకున్నా అమ్మవారు తీరుస్తారు. చక్కగా వెళ్ళి ప్రశాంతంగా దండం పెట్టుకోండి. చాలా బాగుంది. కిందకి చూడడానికి నాకు కొంచెం భయం వేస్తుంది నిజానికి చెప్పాలంటే, బట్ కొంచెం ఓపిక పడదాం. టిప్గా వెళ్తున్నాం ఇప్పుడు. ఎంత టిప్ అంటే అది ఇంకా అంతకు మించి హైట్ నేనైతే కింద నుంచి కూడా మనం చూడలేము. అలాంటిది ప్రస్తుతం జస్ట్ రీచ్ అవుతున్నాం, జస్ట్ 1-2 secondsలో రీచ్ అవుతాము కొండల మధ్యలోంచి. ఎన్ని అసలు నార్మల్గా బస్సులు తిరిగినట్లుగా ఆటోలు తిరిగినట్లుగా అలా తిరుగుతున్నాయి అనమాట. కంటిన్యూగా ఎవ్రీ 2 minutesకి ఒక వెహికల్ అని అనాలి ఇంక దీన్ని. 2 minutesకి ఒకటి రెడీగా ఉంటుందండి. సో వచ్చేవాళ్ళు, చూసేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేసుకుని వచ్చేస్తారనమాట. లేదు మేము కాసేపు టెంపుల్ దగ్గర ఉంటామంటే ఉండొచ్చు 7 వరకు, బట్ వచ్చే మార్గం మాత్రం చాలా రఫ్. అసలు అంటే రావడం కష్టం అవుతుంది, మనం కాస్త ఇబ్బంది పడాలి. వాళ్ళు బాగానే తీసుకువెళ్తారు, బాగానే వచ్చేస్తారు, కానీ మనకు అలవాటు ఉండదు కదా ఎగుడు దిగుడు రోడ్లలో. రీచ్ అయిపోయాం. 5 నిమిషాలండి, జస్ట్ ఒక 5 minutesలో రీచ్ అయిపోయాం. చాలా సేఫ్గా వచ్చేసాం. కానీ వీళ్ళు ఎంత సిస్టమాటిక్గా ఉన్నాయంటే, ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే, మామూలుగా జెయింట్ వీల్లో మనం అటు ఇటు ఓపెన్ ఉంటుంది కాబట్టి కదలడానికి భయపడతాం, కానీ అసలు పక్కాగా వీటిని కన్స్ట్రక్ట్ చేశారు. వెరీ నైస్. ఎస్, సూపర్ అసలు. మరి కాసేపట్లో అమ్మవారి దర్శనం. ఇక్కడ అన్ని స్టాల్స్ ఉన్నాయి, చిన్న చిన్న షాప్స్ తెలుసు కదా, ఫోటో షాప్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, చిన్న చిన్న హోటల్స్, అమ్మవారికి తీసుకువెళ్ళడానికి పూజవి. బ్యాంగిల్స్ అవన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. షాపింగ్ ఇవంతా కూడా వచ్చేటప్పుడు
ఎట్టకేలకు అమ్మవారి దగ్గరికి వచ్చేసామండి. నిజానికి రోప్ వరకు వచ్చాం, బాగానే ఉంది. అక్కడి నుంచి మళ్ళీ ఒక 200 స్టెప్స్ ఎక్కాల్సి ఉంటుంది అనమాట. అందుకే కొంచెం ఆయాసం వస్తుంది. అలా 200 మెట్లకి మనం పైకి వస్తే ఎదురుగుండా బంగారు వర్ణంలో నేపాలీ ఆర్కిటెక్చర్లో ఆ మనోకామనా దేవి టెంపుల్ మనకు కనబడుతుంది. ఇదిగో అమ్మవారి టెంపుల్. ఎంత బాగా దర్శనమైందో. అమ్మవారు చాలా కరుణించారు. అంటే వెళ్ళగానే మనకు ఒక భావన వస్తుంది కదా, ఆ పాజిటివ్ వైబ్ మనం అందుకోగలుగుతాము. వెళ్ళగానే అమ్మవారు మనకి పడమర వైపుగా ముఖం చేసుకుని ఉంటారనమాట. మనం ఏంటంటే మనం వెళ్ళే ద్వారం నుంచి అలా అటువైపు తిరిగి రావాలి. అయ్యగారులు ఇద్దరు కూర్చుని ఉన్నారు, నేపాలీసే వాళ్ళు. చక్కగా వాళ్ళు కాషాయం ఎరుపు రంగు ఉంటుంది కదా, అలాంటి వస్త్రం ధరించారు. వాళ్ళు మాట్లాడే భాష మనకు అర్థం కాకపోయినా రండి అని చక్కగా ఆప్యాయంగా పిలుస్తున్నారు. పిలిచి ఇలా అని చెప్పి దగ్గరికి ఇలా అని చూపించారు. ఇక్కడ స్వామి ఉన్నారు, అమ్మవారు స్వయంభూగా వెలిసిన అమ్మవారు, అలాగే ఇక్కడ వినాయకుడు ఉన్నారని చెప్పి మొత్తం అక్కడంతా కూడా అక్షతలు అవన్నీ వేసి ఉన్నాయి. ఇదిగో నాకు ఇచ్చారు, దగ్గరికి రండి చూపిస్తాను నాకు ఏమేమి ఇచ్చారో. ఇలా అమ్మవారి మెడలో మాల, ఇది మాలలోంచి బంతిపూలు ఇచ్చారు. అలాగే మందార పువ్వు ఇస్తే తల్లో పెట్టుకున్నాను. ఇదిగో అక్షతలు ఇక్కడ ఇలా ఉంటాయి ఎర్రగా, అందులో నువ్వులు ఉంటాయి. ఇలా నుదుటను ఇలాగే పెట్టుకుంటారు వాళ్ళు, నుదుటను ఇలా పెట్టుకుంటారు. ఇక్కడ అక్షంతలు ఇలా వేసుకోవడం పసుపు రంగులో మనం చూడం, నుదుటను పెట్టుకోవడం కానీ అందుకే తిలకం రంగులోనే ఉంటాయి అన్నమాట. అలాగే అమ్మవారు నాకు ఇగో ఎర్రటిది ఈ మాల ఇచ్చారు, ఆమె ఆశీర్వాదం. అలాగే ఇదిగో ఎర్రటి గాజులు, ఇవన్నీ అమ్మవారు ఇచ్చారనమాట నాకు. రెడ్ కలర్ బ్యాంగిల్స్. నేను ఎందుకు కిందకి వచ్చేటప్పుడు అనుకున్నా, అబ్బా గాజులు ఎంత బాగున్నాయి, వెళ్ళేటప్పుడు తీసుకుందాము. రెడ్ కలర్ బాగా చూడగానే ఇలా అనిపించాయి. సరే ఇప్పుడు ఈ హడావిడిలో ఇవన్నీ తీసుకుంటూ వెళ్తే ముందు అమ్మవారిని చూడాలి కదా అని వెళ్ళాను. మనసులో కోరిక ఆవిడకి తెలిసిందేమో, అందుకే రెడ్ కలర్ బ్యాంగిల్స్ ఇచ్చారు. చాలా సంతోషం. అమ్మవారి పేరే అది మనోకామనా దేవి. మనసులో మనం ఎటువంటి కోరికలతో వెళితే ఆ కోరిక ధర్మబద్ధంగా ఉంటే ఖచ్చితంగా ఆమె అనుగ్రహం ఉంటుంది, ఆమె నెరవేరుస్తుంది అని. అద్భుతంగా ఉందండి. లోపలంతా ఒక పందిరిలా ఉంది. పందిరి కింద అమ్మవారి స్వయంభూగా వెలిసినటువంటి, ఆ పైన ఇలా పందిరిలాగా వేశారు. పూర్తిగా లోపలంతా బంగారు తాపడం అనమాట. అమ్మవారు ఆ లోపల అలా కూర్చుని ఉందా ఆవిడ అన్నట్టుగా అనిపిస్తుంది మనకి చూసినప్పుడు. మొత్తం అక్షతలతో ఎర్రగా నిండిపోయి ఉందన్నమాట. ఆమె రూపం అంతే కదా, ఇంత బొట్టు పెట్టుకుని ఉంటారు కదా పసుపు ముఖం వేసుకుని, అలాగే అనిపించారు. ఎందుకు ఆ భావన కలిగింది నాకు. చాలా అద్భుతమైన, అంటే అది స్టార్టింగ్ నుంచి లోపల అడుగుపెట్టిన దగ్గర నుంచి, ఎక్కడ కింద పార్కింగ్ దగ్గర అడుగుపెట్టిన దగ్గర నుంచి ఒక రకమైన ఫీలింగ్. అంటే ఎప్పటి నుంచో చూడాలనుకున్న వాళ్ళని చూస్తుంటే ఎలాంటి భావన కలుగుతుంది. అలా నిజానికి నేపాల్ టూర్ ఉంది అన్నప్పుడు చెప్పినప్పుడు మాత్రమే నాకు ఈ అమ్మవారి గురించి తెలుసండి. కానీ ఎప్పటి నుంచో అనుబంధం ఉన్నట్లుగా ఎప్పుడెప్పుడు చూద్దాం అని ఆ రోపే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. పీక్ లెవెల్ అంటారు కదా, అలా ఇంక ఇక్కడికి వచ్చాక హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చాను. ఆవిడ శాంతంగా అలా లోపలికి పిలిచి నన్ను ఇలా ఒళ్ళు ఆప్యాయంగా పలకరించినట్టు అనిపించింది. కాసేపు వాళ్ళు కూర్చొని ఇచ్చారు. మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడ ఒక 2 నిమిషాలు కూర్చుని అమ్మవారి మనసారా స్మరించుకుని, నా మనసులో ఏముందో అమ్మవారికి చెప్పుకుని ప్రశాంతంగా ఆమెతో మాట్లాడి మళ్ళీ ఇలా బయటకు వచ్చారనమాట. చాలా సంతోషంగా ఉంది. ఈ నేపాల్ ముక్తినాథ్ టూర్లో ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు అని అంటే కనుక రోప్వేల పైకి వచ్చినటువంటి నేను దర్శనం చేసుకున్న ఈ మనోకామనాదేవి అమ్మవారి ఆలయమే. ఇక్కడ నుంచి చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. నేపాల్ అంతా కూడా మనకి ఇదే ఆర్కిటెక్చర్ అండి. కిందంతా ఇటుకలతో నిర్మిస్తారు, సైడ్స్ అంతా వుడెన్ తోటి వర్క్ ఉంటుంది. ఇక పైనంతా బంగారు పూత, అదంతా కూడా బంగారు రేకుతోటి అనమాట. ఆ కన్స్ట్రక్షన్ అంతా అన్నీ సిమిలర్గా అలాగే ఉంటాయి. మనం ఎంత దూరం నుంచి చూసినా కూడా ఆ గోపురం పైన టిప్ ఉంటుంది చూసారా, అది కనిపిస్తుంది అనమాట. ఈ ఆవరణ అంతా ఇగోండి ఇలా
చుట్టూ ప్రదక్షిణ చేసేవారు పైన గర్భగుడి దగ్గర చేయొచ్చు, లేదంటే చుట్టూ ఇలా చేయొచ్చు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అమ్మవారికి బలులు సమర్పిస్తారు. మేము వచ్చేటప్పుడు ఒక మేకపోతుని తీసుకొని వచ్చారు. ఇలా కోళ్ళు కూడా మనం దారిలో చూస్తాం, మేకపోతులు. అలాగే ప్రత్యేకించి నవరాత్రుల్లో శ్రావణ మాసం టైంలోనండి చాలా విశేషంగా ఘనంగా పూజలు జరుగుతాయి ఇక్కడ. చాలా స్పెషల్ అవి. ఆ టైంలో వస్తే మరీ మంచిది. నేపాల్ టూర్ అంటే ఒక పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయి కదా, ఇలాంటి టైంలో వస్తేనే బెటర్ అన్నారు. అందుకే నేను ఏప్రిల్ మధ్యలో వచ్చానన్నమాట. చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకైతే. ఇంకా కాసేపు అమ్మవారితో మాట్లాడాలి, ఆమెతో ఏదో ముచ్చటించాలన్న భావన ఉంది. కాసేపు కూర్చుని ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు అని చెప్పారు. సో కాసేపు నేను ధ్యానం చేసుకుంటాను. మళ్ళీ దర్శనం ఇప్పించు తల్లి మా జగన్మాత మనోకామనాదే. ఆలయం వెనుక భాగంలో నవదుర్గలు కొలువై ఉన్నారండి. ఎవరైతే గుప్త దేవతలు అంటారు కదా, ఆ పూజలు చేసేవాళ్ళు, సాధన చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చి సాధన చేస్తూ ఉంటారనమాట. ఆలయం వెనుక భాగంలో మనకి వరుసగా అమ్మవారి విగ్రహాలు కనిపిస్తాయి. అక్కడ కూడా అభిషేకాలు అవి కూడా చేసుకుంటారు చాలామంది. చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి ఇది చూసారా, కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎందుకనంటే మేకలు ఇవి తీసుకొస్తారు కదా, వాటి క్లోజ్ అయితే సఫకేటింగ్గా ఉంటుంది కదా, అందుకని అవి తీసుకొచ్చేటప్పుడు ఇలాంటివి జస్ట్ గూడ్స్ వెహికల్ ఎలాగో అలా అనమాట. ఇది అలా యూజ్ చేస్తారు. ఇంకా వీళ్ళు ఎక్కుతున్నారు కదా, ఏమన్నా పదార్థాలు తీసుకురావాలంటే గ్రాసరీస్ కానీ ఏమన్నా, అంటే ఇక్కడ చాలా హిల్ ఏరియా కదండి, కొన్ని అలా తీసుకురాలేరు జీప్స్లో, అలాంటివి ఇంట్లో తీసుకొచ్చేస్తారనమాట. ఒకటి గమనించారా, వెనకాల ఇంకెవ్వరు లేరు, మనమే లాస్ట్ అనమాట, లాస్ట్ దర్శనం. రోప్ వెళ్ళే వాళ్ళకి లాస్ట్. ఆల్రెడీ మన కోసం పాపం ఒక 20 నిమిషాలు కాస్త ఎక్స్టెండ్ చేశారు. 5:19 అయింది టైము. ఎస్, లెట్స్ గెట్ ఇన్. జగన్మాత తల్లి థ్యాంక్ యూ. మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం. దర్శనం కంప్లీట్ చేసుకుని చెప్పే కదా 20 minutes 5:20 వరకు టైం ఇచ్చారండి. యాక్చువల్లీ 5 వరకే, బట్ ఒక 20 minutes ఇలాగే హడావిడిగా వచ్చి లోపల ఏమైనా దర్శనానికి ఇబ్బంది అయ్యి కొంచెం ఆగిన వాళ్ళు ఉంటారు కదా, క్యూ లైన్లో ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళ కోసం కొంచెం ఒక 20 minutes ఇస్తారనమాట. సో మళ్ళీ మనం రిటర్న్ అవుతున్నాము. నాకు అనిపించింది ఇందాక ఏదో భయంతో సరిగ్గా నేను ఎంజాయ్ చేయలేదేమో, చూడలేకపోయానేమో అనిపించింది. మళ్ళీ ఇంకా ఇదే వేలో వెనక్కి వస్తున్నాము. మన టికెట్ తీసుకునేటప్పుడు అప్ అండ్ డౌన్ తీసుకోవాలి, అవి జాగ్రత్తగా మనతో పాటు పెట్టుకోవాలి. స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. మరీ ముఖ్యంగా రోప్ వే ది బెస్ట్ అండ్ సేఫ్ అని చెప్తానండి. ఇక్కడ మధ్యలో చూసారా, అవన్నీ ఊర్లు అనమాట, విలేజెస్. అలానే మనం వస్తాం. ఒకవేళ జీప్లో వస్తే ఇలా ఊర్లు దాటుకుంటూ కొండలు గుట్టలు ఇవి ఇలా దాటుకుంటూ రావాలన్నమాట. ఇలా ఇళ్ళన్నీ కూడా ఇలా ఇటుకలతోనే కట్టుకుంటారు. పైన జస్ట్ ఇట్లా వుడ్ తోటి కవర్ చేసుకుంటారు. అంటే కొండల మీద కదా కట్టుకునేది, మంచైనా ఎండైనా చలైనా అవన్నీ తట్టుకోవాలి. మనం కింద నుంచి చూసుకుంటేనండి దగ్గర ఒక 50 గ్రామాలు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఇక్కడే వాళ్ళ జీవనాధారం, వాళ్ళు పుట్టింది పెరిగింది అంతా అక్కడేనమాట, వాళ్ళ లైఫ్ అంతా అక్కడే. అందులో ఏంటి, వాళ్ళు అక్కడే పంటలు పండించుకుంటారు, అవే తింటారు. మళ్ళీ కిందకి వెళ్ళి ఊర్లు వెళ్ళి అంటే సిటీకి వెళ్ళి అన్ని తెచ్చుకోవడం అనేది ఎప్పుడో ఒకసారి ఉంటుందేమో మేబీ. మొత్తం వాళ్ళ జీవితం అంతా అక్కడే కంప్లీట్గా అనమాట. వాళ్ళు స్టెప్ కల్టివేషన్ కూడా మనం చూస్తాము. అంటే కొండలు కదా, కొద్దిగా ఇలా వాళ్ళు ఒక 1/2 ఎకరంలో ఒక పంట, ఒక 1/2 ఎకరం వాళ్ళకి అవే కదా, ఇంకెవరికో ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఉన్న 4 ఫ్యామిలీలు తినడానికి సరిపోతుంది కాబట్టి స్టెప్ కల్టివేషన్ పద్ధతిలో వాళ్ళు పండించుకుంటారంట. ఇక్కడ చూడండి, ఒకటే ఇల్లు ఉంది, భలే బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా కొంచెం చిన్న చినుకులు పడుతున్నప్పుడు అప్పుడైతే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇవ్వండి, ఇక్కడ మీకు రోడ్ కనిపిస్తుంది చూసారా, ఇదే రోడ్ వే. జీపులో లోకల్ విలేజ్ జీప్స్ ఉంటాయి, ఈ వేలోనే రావాల్సి ఉంటుంది అనమాట. కొండల మధ్యలో రోడ్డు ఎలా ఉందో చూడండి. ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుందట. పర్వాలేదు, వెళ్ళొచ్చు, కానీ ఒక 1 hour దాకా పడుతుంది. మనం అంతసేపు పట్టలేం కదా. మన షెడ్యూల్స్ ఏంటంటే ఇలా టూర్స్కి వచ్చినప్పుడు మనం టైట్ షెడ్యూల్ వేసుకుంటాం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ టెంపుల్, ఇంకొకటి అని అనుకుంటాం కదా. సో అందులో భాగంగా ఇది జస్ట్ ఒక 5-10 నిమిషాల్లో మనం కిందకి వెళ్ళిపోతాం. ఇవేంటంటే ఒక్కొక్క స్టేజ్ దాటినట్టుగా ఒక పోల్స్ ఇలా ఉన్నాయి చూసారా, పెద్దవి. అక్కడ వాళ్ళకి ఇండికేషన్ వెళ్ళిపోద్ది, అంతా ఆటోమేటిక్ అండి. ఏది ఇక్కడ వేరే సెపరేట్గా ఇంకొకళ్ళు మన దగ్గర కూర్చోరు. మనం ఒక గ్రూప్గా ఒక 6 కూర్చోడానికి వీలుగా ఉంటుంది. ఒక్కసారి చూడండి, మా టీం కూర్చున్నారు. జస్ట్ ఒక 6 members కూర్చోవచ్చు. నేను ఇతల పక్క ఇక్కడ ఎస్
కరెక్ట్గా. పిల్లలు మరీ చిన్నపిల్లలు కాకుండా కొంచెం పర్వాలేదు 5 years వాళ్ళనైతే అలౌ చేస్తున్నారండి. చిన్నపిల్లలు అంటే వాళ్ళకి కొంచెం హై ఆల్టిట్యూడ్ ఏమైనా ప్రాబ్లం ఉంటుందేమో అని వాళ్ళకి తెలుస్తుంది కదా. సో అలాంటి వాళ్ళు అవాయిడ్ చేసి ఆ రూట్లో రావచ్చు. లేదు మేము ధైర్యవంతులం, మేము డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాం, నేచర్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం, ఇలాగే వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటున్నాం అంటే కనుక చక్కగా ఇలాగే రావచ్చు. ఇక్కడ వీళ్ళకి చిన్న స్కూల్స్ కూడా ఉంటాయి, చిన్ని జస్ట్ ఫస్ట్ ఎయిడ్ లాగా చిన్ని హాస్పిటల్స్ అవన్నీ ఉంటాయి. ఇంకా ఒక విలేజ్ లాగానే అనమాట. వాళ్ళు ఉండేది కొండ మీదే, కానీ అన్ని సౌకర్యాలు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటారు. ఇదంతా విలేజే, పర్లేదు బాగానే ఉంది. దగ్గర దగ్గర ఒక 50 నుంచి 70 ఇళ్ళ దాకా ఉన్నాయి. ఇగో ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేసుకున్నారో చూడండి. నార్మల్గా ల్యాండ్ పైన చేసుకున్నట్టే చేసుకున్నారు. ఓ బాగుంది. ఓ అక్కడ ఇంకా చాలా దగ్గరికి కట్టుకున్నారు చూడండి. కిందంతా వుడ్స్ తోటి వేశారు, పైనేమో రేకులతోటి కవర్ చేసుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. రివర్ ఒకటి మధ్యలో అలా పారుతున్నట్టు మనం చూడొచ్చు. అసలు ఇంకా ఎక్కువ అంటే వర్షాకాలంలో అయితే ఆ హిమాలయాల్లోంచి ఆ కొండల మధ్యలోంచి అలా ఎక్కువ ఫ్లోటింగ్ తోటి వస్తూ ఉంటాయి. అసలు సూపర్గా ఉంటుంది అంటే చూడటానికి. నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు చెప్పారు. మనోకామన టెంపుల్కి వెళ్ళినప్పుడు కొంచెం వర్షాకాలం అలాంటి టైంలో, మరీ డీప్ వర్షాలు కాకుండా అలా వర్షాలు వచ్చినప్పుడు వెళ్తే రివర్ నిండుగా ఉంటుంది, చూడొచ్చు, చాలా బాగుంటుంది అని చెప్పారు. ఎంత బాగుందో. ఎస్, మనం ఇంకా కిందకి రీచ్ అవుతున్నాము. ఆల్మోస్ట్ ఒక 2 kilometers వరకు హైట్ మనం వెళ్ళుంటామండి. అంటే డైరెక్ట్ స్ట్రైట్ హైట్ వెళ్ళాం కదా, ఇంక్లైన్ అనమాట. నెమ్మదిగా అలా క్రాస్గా వెళ్తూ ఉంటాము. అగో దగ్గరికి రీచ్ అవుతున్న కొద్దీ తెలుస్తుంది మనకి. అగో అదంతా పార్కింగ్ ఏరియా, మధ్యలో రివర్ అది దాటుకుంటూ అలా వచ్చాం అనమాట. సో మెయిన్ రోడ్ అది, కొండ పక్కకు ఉంది చూసారా, అదంతా కూడా మెయిన్ రోడ్. ఇది కూడా ఒక ఘాట్ రోడ్ ఉంటుంది. లోపలికి ఎంట్రన్స్ మనకి చాలా బ్యూటిఫుల్గా గ్రీనరీ కనిపిస్తుంది. కిందంతా రెస్టారెంట్స్, రిలాక్స్ అవ్వడానికి అన్నీ ఉంటాయి. అంటే దగ్గర టైం మనం పెట్టుకుని రావచ్చండి. ఒక పూట ఇక్కడ మనం ఎంజాయ్ చేద్దాము అని అనుకున్న వాళ్ళు అయితే హ్యాపీగా రిలాక్స్ అయ్యి రావచ్చు. వచ్చేసాం, సేఫ్గా వచ్చేసాం. చక్కగా తీసుకొచ్చారు అమ్మగారు. చూసారా, ఇవన్నీ కూడా ఈ కార్స్ ఏవైతే ఉంటాయో రోప్ వేలో మనం వెళ్ళినటువంటి కార్స్ అంటారట వాటిని. అవి ఆ రూమ్ లో మొత్తం స్టాక్ ఉన్నాయి చూసారా, మొత్తం 60 వరకు ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే అప్ అండ్ డౌన్ సర్వీసెస్ అనమాట. ప్రతి 3 నిమిషాలకు ఒకటి వస్తూ ఉంటుంది. వీటికి పర్టికులర్ గా ఇంత డిస్టెన్స్ అని మెయింటైన్ చేస్తారు. ఇక్కడి నుంచే ఆపరేషన్ అంతా కూడా జరుగుతుంది అనమాట. మొత్తం ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తారు. వెరీ స్ట్రాంగ్ అండ్ సేఫ్. మొత్తానికి చక్కగా ఆ మనోకామనాదేవి దర్శనం అయితే జరిగిపోయిందండి. చాలా బాగా జరిగింది దర్శనం. నేను అనుకున్న దానికన్నా బాగా జరిగింది. వెళ్ళేటప్పుడు హడావిడిగా టైం అయిపోతుంది అనుకుంటూ వెళ్ళాను. బట్ ఉన్న లోపల గర్భగుడిలో నేను కూర్చుని ధ్యానం చేసుకున్న 2 నిమిషాలు చాలా ప్రశాంతంగా గడిపాను. అది చాలా ఈ జీవితానికి. ఏమన్నా ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటేనే మనం అక్కడ దాకా వెళ్తామని అంటారు. ఏ దేవత అయినా ఏ దేవుడైనా సరే వారు రప్పించుకుంటేనే మనం వెళ్ళేది. అమ్మవారు ఈ విధంగా రప్పించుకున్నారు. మీ అందరికీ కూడా ఈ మార్గం చెప్పాలి, వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తే చాలు. నా తాపత్రయం కూడా అదే. నేపాల్ వచ్చినప్పుడు మీకు కరెక్ట్గా చెప్తారండి. మనోకామనాదేవి టెంపుల్కి ఎలా వెళ్ళాలంటే ఈ వరుసగా చూసుకుంటూ జనక్పూర్ నుంచి కాఠ్మండు నుంచి దగ్గర మనకి ఘాట్ రోడ్ కదా, కొంచెం టైం పడుతుంది. ఓపికతో రండి. 5 గంటల టైం పడుతుంది మనకి. మహా అయితే ఒక 137 కిలోమీటర్లు ఉండొచ్చు, అంతే ఉంటుంది. 5 hours అయితే టైం పడుతుంది. ఎందుకంటే ఘాట్ రోడ్డు మధ్యలో రోడ్ వర్క్ జరుగుతుంది. అందులో ఘాట్ కదా, ఎదురు వెహికల్స్ క్రాస్ చేయడానికి ఉండదు, ఆపోజిట్ వచ్చేస్తూ ఉంటాయి. అదొకటి. ఒకవేళ సింగిల్ వేలో వెళ్తున్నా కూడా మనం క్రాస్ చేసి ఓవర్టేక్ చేసి వెళ్ళడానికి ఉండదు. కాబట్టి జాగ్రత్తగా వెళ్ళి రావాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ మళ్ళీ పోఖ్రా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ముక్తినాథ్, అసలే ఆ స్వామి దర్శనం చేసుకోవాలి కదా. ఇలా వరుసగా ఉంటాయి. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి. వెళ్దాం అనుకుంటే మీ అంతటా మీరు వెళ్ళొచ్చు. లేదంటే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్ వాళ్ళు మంచి సర్వీస్ అందిస్తూ ఉన్నారు. పక్కగా ప్లానింగ్ తోటి అలా కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట.